10 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోగలిగే తేలికైన లస్సీ రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. అది మ్యాంగో లస్సీ లేదా మామిడి పండుతో లస్సీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా రెడీ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ మ్యాంగో లస్సీ తయారు చేసుకోవడానికి మనకి బంగినపల్లి మామిడి పండు కానీ లేదా అల్ఫాన్జో అంటారు అది కానీ ఏదైనా పండు బాగుంటుంది. స్వీట్గా ఉంటే పండు చాలా బాగుంటుంది. మామిడి పండు జ్యూసీ ఫ్రూట్ అయినా కూడా పనికొస్తుంది. నేను ఇలా ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. అలాగే పంచదార ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. ఫ్రూట్ స్వీట్గా ఉంటే కొంచెం తగ్గినా పర్వాలేదు. ఇంట్లో చేసి పెట్టుకున్న పెరుగు, ముందరగా పాలు తోడు పెట్టుకుని రెడీగా చేసుకున్న పెరుగు, పైన కొంచెం వేసుకోవడానికి పండు ముక్కలు, అలాగే కొద్దిగా కేసరు లేదా కుంకుమ పువ్వు అంటారు అది, కొద్దిగా యాలకుల పొడి. ముందరగా మిక్సీ జార్లో పండు ముక్కలు కట్ చేసుకున్నవి వేసి అలాగే యాలకుల పొడి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది బాగా కొంచెం జ్యూసీగా అయిపోయిన తర్వాత పంచదారతో పాటు కొద్దిగా నీళ్లు పోస్తే లూజ్ అవుతుంది, కొంచెం జ్యూసీగా వాటరీగా వస్తుంది. పంచదార వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ చేయాలి. తర్వాత పెరుగు, ఫ్రెష్ పెరుగు ఒక 1/2 కప్ దాకా లేదా 1 కప్ వేసుకున్నా కూడా బాగుంటుంది. పెరుగు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ చేసుకోవాలి. పెరుగుతో పాటు కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే లస్సీ మనకి ఫ్రాదీగా అంటే నురగొచ్చినట్టుగా వస్తుంది. దీన్ని గ్లాసులో పోసి సర్వ్ చేసేయడమే. చల్లగా సర్వ్ చేస్తే బాగుంటుంది. ఇంకా కొన్ని సమ్మర్ డ్రింక్స్, జల్జీరా, పుదీనా పానీ, లస్సీ అలాంటివన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాంగో లస్సీలో మనకి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే రుచి కొంచెం బాగా రావాలి అనుకుంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి కూడా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు ఎందుకంటే క్యాలరీ పెరుగుతుంది, అందుకని వేయలేదు. ఆల్రెడీ పంచదార వేస్తున్నాను కదా, క్యాలరీస్ యాడ్ అవుతాయని వేయలేదు. నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్లాసులో పోసేసిన తర్వాత పైన కొద్దిగా ముందే కట్ చేసి ఉంచుకున్న మ్యాంగో పీసెస్, మామిడి పండు ముక్కలు, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే కుంకుమ పువ్వు వేసి పైన మళ్ళీ కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసి సర్వ్ చేస్తే చల్లగా టేస్టీగా లస్సీ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.